పప్పు దీని అయితే చాలా బోర్ కొట్టింది. అందుకనే అలా ఫ్రిడ్జ్‌లో వెళ్ళి ఏమేమి ఉన్నాయా అని చెక్ చేస్తే, నాకు చుక్క కూర కనిపించింది. సరే దీంతో పచ్చడి ఏమన్నా చేయొచ్చేమో అనేసి మా అమ్మని అడిగితే, ఆ పచ్చడి చాలా బావుంటది చేస్తే అనింది. సో, ఆమెని అడిగి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట. ముందుగా కొన్ని పచ్చిమిరపకాయలు అంటే ఒక 20, 30 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఎందుకంటే ఇవి అస్సలు కారమే లేవు. ఎన్ని వేసినా కూడా ఆ పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక డేక్షాలో వేసి కట్ చేసి వేసి నూనె అయితే వేస్తున్నా అనమాట. నూనె వచ్చేసి 4 గంటలు వేయాలి. ఎందుకంటే పచ్చడి నూనెతోనే టేస్ట్ బాగొస్తది. తర్వాత 3 చుక్క కూర కట్టలైతే నీట్‌గా చూసుకొని, ఒలుసుకొని అన్నీ దాంట్లో వాటర్‌లో ఏసి 2, 3 సార్లు కడగాలి. ఎందుకంటే దాంట్లో అంతా ఇసుక ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే కడుక్కొని దాంట్లో పచ్చిమిరపకాయలు దాంట్లోనే ఈ చుక్క కూర కూడా వేసేయాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక్క టమాటో ఎందుకంటే చుక్క కూర ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది ఒక టమాటో అయితే. తర్వాత కొత్తిమీర ఒక కట్ట, చిన్న కొత్తిమీర కట్టలు అమ్ముతారు చూడు నాటువి, అది ఒకటేసిన. నాకైతే మెంతం కూర అయితే డ్రై మెంతం కూర వండింది. అదైతే కొద్దిగా అయితే కడిగి వేసి అలా స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్‌లోనే పెట్టాలనమాట. ఒక మూత పెట్టి దాని మీద కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ స్టీమ్‌కి అనేది ఆ చుక్క కూర వాటర్ వచ్చి బాగా ఉడుకుతుంది. సో, అలా మధ్యలో మధ్యలో మూత తీసి అలా అయితే కలుపుకోవాలనమాట. ఎందుకంటే అడుగంటుతది కాబట్టి. సో, నేను ఇంకా వాటర్ ఉందని ఏం కలపలేదు. మళ్ళీ అయితే మూసి అలానే పెట్టినా అనమాట. మళ్ళీ ఒక 5 మినిట్స్‌కి వచ్చి చూస్తే అలా వాటర్ అంతా పైకొచ్చేసింది. వాటర్ అంతా ఇంకిపోతుందనమాట. అప్పుడైతే కలిపేసాను. మంచిగా కలిపి ఇంగా కొద్దిగా ఉడకాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంగా కొంచెం ఉడికితే సరిపోతుందని మళ్ళీ మూత పెట్టేసి మంట అయితే నేను మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టినా అనమాట. దాంట్లోనే కొద్దిగా ఉప్పేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలానే పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలనమాట. ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇక్కడైతే అయ్యిందో లేదో అని చూపిస్తున్నాను. బాగా అయితే అయిపోయిందండి. ఇంత మాత్రం ఉంటే సరిపోతుంది. ఇంగా ఎక్కువ పెడితే మాడిపోతదనమాట. సో, ఇంగా ఇది అయిపోయింది కాబట్టి కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసి ఎనిపేసుకోవాలి చల్లగా అయిన తర్వాత. మరీ చల్లగా కాకూడదు. కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే వెనిపేసుకుంటే అయిపోతుందండి పచ్చడి వేడి వేడిగా. చూడండి స్టవ్ మీద పెట్టి అయితే ఎనపకండి. మీకు చూపియాలని నేను అలా చేస్తున్నా. తర్వాత కింద పెట్టయితే ఎనిపేసా అనమాట. ఎనిపిన తర్వాత మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నా. చూడండి బాగుంది కదా! పచ్చడి అయితే చాలా టేస్ట్‌గా ఉందండి. నేను 2 రోజులైతే తిన్నాను ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని. ఓకే అండి. బాయ్.